ఈరోజు మనం ఒక రాయలసీమ వంటకం అండి. సింపుల్ కర్రీ అద్భుతంగా ఉంటుంది. నేను ఎర్లీ 90స్లో రాయలసీమ టూర్కి వెళ్ళేవాడినండి ఉద్యోగరీత్యా. కర్నూలులో తిన్నాను. ఇది తిని 30 ఏళ్ళు అవుతుందండి దగ్గర దగ్గర. అనుకోకుండా మొన్న ఫ్రెండు అతను భద్ర ప్రసాద్ అని రాయలసీమ రచయిత అండి, మంచి రచయిత. తర్వాత వంటలు అవి చేస్తాడు, మంచి పట్టు ఉందండి రాయలసీమ మాండలికం మీద, దాని మీద. ఆయనతో మాట్లాడుతుంటే ఈ కర్రీ టాపిక్ వచ్చింది, జ్ఞాపకం చేశాడు. అరే బాగుంది కదా అని ఇంటికి వచ్చి వెంటనే మళ్ళీ చేశానండి. ఇది సేమ్ అదే రుచి వచ్చింది. నేను ఎప్పుడైతే 91, 92 ఆ టైంలో తిన్నానో అదే టేస్ట్ వచ్చింది. మళ్ళీ చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాము. ఇది ఫస్ట్ మనం ఒక మసాలా చేసుకుందాం అండి పుట్నాలతోటి. దీనికి మనకి ఒక అరకిలో ఆలుగడ్డ తీసుకున్నాం. ఉర్లగడ్డ తాలింపు అంటారు దీన్ని. ఆలుగడ్డని ఉర్లగడ్డ అంటారు రాయలసీమ. అరకిలో ఉర్లగడ్డ మనం ఆలుగడ్డలు తీసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 100 గ్రాముల పుట్నాల పొడి మనం చేసుకుంటాము. పుట్నాలు 100 గ్రాములు కాదు, మీరు 200 గ్రాములు ఎక్కువ తీసుకున్నా కానీ మిగిలిన ఏం కాదండి. అన్నంలో మనం దీన్ని వేసేసుకుని తినేయచ్చండి. గన్ పౌడర్, పుట్నాలు, జీలకర్ర, కారము. జీలకర్ర ఒక 2 చెంచాలండి. 200 గ్రాముల పుట్నాలు, ఒక 2 చెంచాల జీలకర్ర, ఒక 2 చెంచాల కారం, పచ్చి కారం, కొబ్బరి చిన్న ముక్క అండి. ఎండు కొబ్బరి ఉంటే వాడండి, లేకపోతే లేదు. ఎండు కొబ్బరి, ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేయండి. మళ్ళీ మనం ఆలుగడ్డ కూరలో కూడా వేసుకుంటాము, ఉడకబెడతాము, అవి దాంట్లో కూడా వేస్తాం కాబట్టి చూసి వాడుకోండి. మనకి మొత్తం మీద 1.5 చెంచా ఉప్పు పడుతుంది. దాన్ని జాగ్రత్తగా మనం డివైడ్ చేసుకుని వాడుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని అన్నింటినీ కలిపి మనం గ్రైండ్ చేసుకుందామండి. పొడి కొట్టేసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మీరు ఏం చేయండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి. నేను ఇది పౌడర్ చేస్తానండి, మిక్సీలో వేసి ఒక 2 సార్లు తిప్పేస్తే మనకి మెత్తపడుతుంది. ఉప్పు మనకు చూసి జాగ్రత్తగా వాడండి. మొత్తానికి మనకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది. పుట్నాల పొడి మనకి మిగిలితే కనుక మళ్ళీ అన్నంలో కలుపుకొని తింటాం కాబట్టి ఉప్పు దీంట్లో ఎక్కువ వేయకండి. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం. రైట్ అండి. జీలకర్ర వేసుకుని మనం ఒకసారి చేసుకుని అయితే ఇక్కడ చిన్న విషయం అండి. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ తింటే ఒక వెల్లుల్లిపాయ రెబ్బండి, ఎక్కువ వేయకండి. ఒకటే రెబ్బ దీంట్లో వేసి తిప్పేసేయండి, ఎక్కువ వేయకండి. అది కూరని డామినేట్ చేస్తుంది. ఒకటి రెబ్బ వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు. రండి నేను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఆలుగడ్డల్ని ఒక అరకిలో తీసుకొని మధ్య కట్ చేసుకొని నీళ్ళల్లో ఉడకబెట్టుకుందాం. కుక్కర్లో ఉంటే కనుక ఒకటే విజిల్ అండి, వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. నీళ్లు మొత్తం తీసేసిన తర్వాత పైన పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. నేను అది ప్రాసెస్ చూపెడతాను. దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు నూనె అండి. నూనె ఒక 3 టేబుల్ స్పూన్ పడుతుంది. నూనెని మనం పుట్నాల పొడి పైన చేస్తాం కాబట్టి అది గుంజేసుకుంటుందండి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను. సరే, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా. మినపప్పు ఒక టేబుల్ స్పూను, ఆవాలు ఒక టేబుల్ స్పూను, శనగపప్పు ఒక టేబుల్ స్పూను, జీలకర్ర మనం పొడిలో వేసాం, దానికి దీనికి సంబంధం లేదు, మళ్ళీ ఇది సపరేట్గా కావాలి. ఒక టేబుల్ స్పూను జీలకర్ర. పుట్నాల పొడిలో మనం కారం వేసుకున్నాము, కారం చూసి వేసుకోండి. రాయలసీమ వంటకం కాబట్టి కొద్దిగా సుళ్ళు ఉంటుందండి, కారం ఉంటుంది. మీరు కారం తినలేము అనుకుంటే కనుక కారం తగ్గించి వేసుకోండి. నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇవి కావాల్సిన పదార్థాలు సింపుల్గా. ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకుందాం, పుట్నాల పొడి కొట్టేసి రెడీగా పెట్టుకుందాం. రండి. ఏం చేసాము, ఆలుగడ్డని ఉడకబెట్టుకున్నాం. మనం మొత్తం 1.5 టేబుల్ స్పూను ఉప్పును మాత్రమే వాడుతున్నాం. దీంట్లో ఉప్పేసాం, పుట్నాల పొడిలో ఉప్పేసాం, అంతా 1.5 టేబుల్ స్పూన్లోనే కావాలి. రైట్. ఇది కట్ చేసుకుందాము. కట్ చేసుకొని నూనె పోపు వేసుకొని వేయించుకుందామండి. ఒక్క నిమిషం కట్ చేసుకున్నామంటే మనకి సగం పని అయిపోతుంది. మీరు ముక్కల్ని పెద్దగానే తరుక్కోండి, ఈ సైజు ముక్కలుగా తరుక్కోండి. తర్వాత ఉడకబెట్టిన తర్వాత వెంటనే నీళ్ళని వార్చేసేయండి, మొత్తం నీళ్ళని వార్చేసేయండి. నీళ్ళని ఎక్కువసేపు ఉంచకండి, ఎక్కువ ఉడికిపోతాయి. ఒకవేళ కుక్కర్లో వేస్తే కనుక ఒకటే విజిల్, చెప్పే కదా, ఒక విజిల్ అయిన తర్వాత తీసి నీళ్లు వార్చేసి పక్కన పెట్టుకొని నీళ్లు మొత్తం తీసేసిన తర్వాత కట్ చేసుకోండి. ఎక్కువ ఉడకనీయకండి, ఒకటే విజిల్ సరిపోతుంది. నెక్స్ట్ మనం నూనె వేసి నూనెలో వేయించేసుకుందాం. రండి. ఇది మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పుట్నాల పౌడర్, గన్ పౌడర్. ఇది మనకు 200 గ్రాములు చేసుకున్నామండి. అరకిలో ఆలుగడ్డ తీసుకున్నాం కదా. ఎంత పడుతుంది అనేది ఇది మితంగా చెప్పలేమండి, ఖచ్చితంగా చెప్పలేము.
అంటే పొడి పొడిగా మనకి తగలాలండి. ఇది చేయికి ఒట్టటి కూర అంటారండి అక్కడ దీన్ని. ఆలుగడ్డ కూర అని ఒట్టటి కూర అంటే నూనె అది చేయికి తగలకుండా ఉంటుంది కాబట్టి ఆ పేరుతో పిలుచుకుంటారు రాయలసీమలో. మిగిలితే కనుక మనం చెప్పే కదా, వేడి వేడి అన్నంలో చెంచా నెయ్యి వేసుకుని తినండి, బ్రహ్మాండంగా ఉంటుందండి. రైట్, నేను ఇప్పుడు ఇది మనకు పుట్నాల పొడి మనం నూనె వేసుకొని మూకుడులో కూర ప్రాసెస్ అది స్టార్ట్ చేసేద్దాం రండి. నూనె కాగింది, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసాము. ఒక నిమిషం ఇది ఎర్రబడే టైంలో మిగతా వేసుకుందాం. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు పోపులో వేగుతాయండి, కూరకి దానికి కలర్ పట్టుకొని అద్భుతమైన కలర్ వస్తుందండి, బాగుంటుంది. అది చూడడానికి బాగుంటుంది కళ్ళకి. రైట్, ఇది ఎర్రబడుతుందండి. ఎర్రబడగానే జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు, అవి వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు ఎర్రబడ్డాయి, జీలకర్ర వేసేసుకుందాము. వేసేసుకుని ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్క సెకండ్ జీలకర్ర మనకి వేగిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలుగడ్డ ముక్కలు అవి వేసేసుకుందాం. వేసేసి ఇవి చితకద్దండి, ముక్క ముక్కగా ఉంటే ఒక రుచి ఉంటుంది, మెత్తగా చితికిపోతే ఒక రుచి ఉంటుందండి. మ్యాక్సిమం ముక్క ముక్కగానే ఉండేటట్టుగా వేయించుకుందామండి. రైట్, ఇది వేయించుకుందాం ఒక్క నిమిషం. మనకి ఒక 2 నిమిషాలు ఇవి వేగాయి. ఉప్పు వేసుకుందాం, కారం వేసేద్దాం. ఇది మనకి మొత్తము వేగని అవసరం లేదండి, ఆల్రెడీ మనకి ఉడికి ఉంది కదా, తొందరగా మెత్తబడిపోతుంది. మరీ మెత్తపడద్దు, ముక్కగానే ఉండాలండి. ఇది ముక్కగా ఉంటేనే బాగుంటుంది. రైట్, కారం అంతా అంటుకుంది, ఉప్పు వేసాము. ఒక్క సెకండ్ ఆగి పుట్నాల పొడి చల్లుకుందామండి. ఒక్కసారి ఇక్కడ ఉప్పును చూసుకోండి. ఉప్పును చూసుకొని మనకి పక్కన పుట్నాల పొడి ఉంది, రుచి మనకు అద్భుతంగా ఉంటుందండి. ఇది మనం మామూలు ఆలుగడ్డ వేపుడులాగానే ఉంటుంది. ఇది చేరిన తర్వాత వాహ్, అది వర్ణాతీతం అండి, రుచి అద్భుతంగా ఉంటుంది. మనకి పొడి ఎంత కావాలనేది ఇప్పుడు చెప్తానండి. కింద మనకి నూనె మొత్తం ఈ పిండితో కలిసిపోవాలండి, అంత మటుకు మనకి పుట్నాల పొడి వేసుకోవాలి. ప్రతి ముక్కకి పొడి అంటుకోవాలండి, పుట్నాల పొడి ప్రతి ముక్కకి అంటుకోవాలండి. అదే రుచి అండి, అద్భుతంగా ఉంటుందండి. ఒక్క నిమిషం ఇది కలిపేసుకొని మీకు నెక్స్ట్ ఎంత కావాలి అన్నది నేను చెప్తానండి. ఎంత పడ్డది అన్నది చెప్తాను. ఒక్క నిమిషం. నేను చేసుకున్న మనం పుట్నాల పొడి చేసుకున్నాం కదా, 200 గ్రాములు, దగ్గర సగం పడిందండి. ఒకవేళ ఆలుగడ్డలు నీరు మొత్తం వదిలేస్తే కనుక ఇంకొద్దిగా తక్కువ పడుతుంది. ఆలుగడ్డలు నీరు ఉంటే కనుక నీరు గుంజుకుంటుంది, ఆయిల్ గుంజుకుంటుంది. కాబట్టి పుట్నాల పొడి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. చూసారు కదా, కింద నూనె ఏం లేదు, మొత్తం గుంజేసుకుంది. కూర అద్భుతంగా ఉందండి. ఒక్క నిమిషం దింపేసుకుందామండి. ఇదండి మనకి తయారైనటువంటి ఉర్లగడ్డ తాళింపు, ఆలుగడ్డ పుట్నాల పొడి కాంబినేషన్లో తయారైనటువంటి కూర. మీరు ఆలుగడ్డని ఉడికించి పక్కన పెట్టుకోండి, తినే ముందర వేడిగా చేసుకోండి. వేడి అన్నంలో తినండి, ఒక చెంచా నెయ్యి వేసుకోండి, వేడి అన్నంలో తినండి, అద్భుతంగా ఉంటుందండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీ, పూరి, దోశ అన్నింటిలోకి బాగుంటుందండి. తినండి, మీరు చేయండి, తప్పకుండా చేయండి. తప్పకుండా చేసి తిని చూడవలసినటువంటి రాయలసీమ కూర అండి ఇది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.